మేము ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే ఆ రోజున బీజేపీ పార్టీకి ఒక రకంగా రాజ్యసభలో లోక్సభలో మేము అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రమే మేము సపోర్ట్ చేశాం. కానీ మా సొంత మేము ఎక్కడ కూడా సపోర్ట్ చేయలేదు. ఏసరావు గారు మీరు గుర్తుపెట్టాలి. ఇంకో విషయం, మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అంటున్నారు. మిథున్ రెడ్డి గారు ఆయన కేంద్ర రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తిని రాష్ట్ర రాజకీయాలకు లాగి ఇగో ఆ లెక్కర్లో మీ ప్రాబల్యం ఉంది, లెక్కల స్కామ్లో మీరే ప్రధాన సూత్రధారుడని ఏ విధంగా చెప్తారు? ఆయనకేమైనా డెస్టినేషన్స్ ఉన్నాయా? ఆయన ఏమైనా బెవరేజ్ సంస్థ కార్పొరేషన్ ఎండీకే చేశాడా, లేకపోతే బెవరేజ్ కార్పొరేషన్ సంస్థ మొత్తం ఆయన నడిపించాడా? గుత్తాధిపత్యం తీసుకొని షాపులన్నీ గవర్నమెంట్ వైన్ షాపులన్నీ కూడా మిథున్ రెడ్డి గారు హ్యాండ్ ఓవర్ టేక్ ఓవర్లో చేసుకొని నడిపించాడా, లేకపోతే లెక్కలు ఆయన తయారు చేసి అమ్మాడా? ఏ రకంగా ఆయన మోసం చేస్తారు? విజయసాయి రెడ్డి చెప్పిన కథనే అది. గారు మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడాల, నా టైంలో నన్ను మాట్లాడేయండి. ఇక్కడ ఏంటంటే వాసుదేవన్ గారు ముందస్తు బెయిల్ పెట్టుకుంటే తప్ప, చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ముందస్తు బెయిల్ పెట్టుకోలేదా? నారా లోకేష్ గారు ఏపీ భయపడినట్లు అరెస్ట్ చేస్తున్నామని స్కిల్ దాంట్లో ముందస్తు బెయిల్ పెట్టుకోలేదా? పవన్ కళ్యాణ్ గారు వాలంటరీ కేసు వేశారని ముందస్తు బెయిల్ పెట్టుకోలేదా? అంటే ముందస్తు బెయిల్ పెట్టుకుంటే తప్పు చేస్తుంటేనా? ముందస్తు బెయిల్ పెట్టుకుంటే అరెస్ట్ అయిపోతారని ఆ నేర నిరూపితం అయిపోయినట్టేనా? ఏ రకంగా ప్రాపకంగా చేస్తారండి ప్రజల్లోకి? మీరు కలిగేసి తీసుకొచ్చారు, నోటీస్ ఇవ్వండి, కోర్టు పోవడానికి వెసులుబాటు కల్పించాడని చెప్పేసి స్కిల్ డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు నోటీస్ ఇచ్చారా? మీరు మీ పిఠాపురంలో చూడండి, తిరువురులో జరుగుతున్న వ్యవహారం చూడండి. అటు తిరువురు ఒకటిగా వదిలేశారు, ఇటు పిఠాపురం వదిలేశారు, రాష్ట్రాన్ని కూడా వదిలేశారు. ఈ రోజున మీ దగ్గర ఏముంటే మీ ఆయుధాలు ఏంటి, మీ బలం ఏంటి? డైవర్షనల్ పాలిటిక్స్. ప్రజాబలం చాలు, మా కోడి కత్తులు గుల్కరాలు అవసరం లేదు, ఆయుధాలు మాకు అవసరం లేదు. కోడి కత్తులు గుల్కరాలు కొడవలు ఆయుధాలు మాకు అవసరం లేదు. ఇక్కడ మేము యుద్ధం చేయడానికి రాలేదు, ప్రజలకు సుపరిపాలన అందించడానికి వచ్చాము. ప్రజా పరిపాలన నెలకొల్పడానికి మేము అధికారంలోకి వచ్చాము. ప్రజలే మా ఆయుధం, మా కోడి కత్తులు ఆయుధాలు అవసరం లేదు. కనీసం పలకరించి ఆయన మీద చేసి భరోసా ఇవ్వకుండా వెళ్ళిపోయినటువంటి ఒక సిగ్గుమాలిన సీఎం ఈ రోజున మీరే మాట్లాడితే అక్కడికి వస్తే అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గం, అక్కడ ఉన్నటువంటి ఇంకో సామాజిక వర్గం, వాళ్ళందరూ మీద కూడా చేతులు వేసి వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక బడుగు బలైన వర్గాల నుంచి ఒక మంచి విద్యావేత్త, ఒక వెల్ నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి, అమరావతి జేఎస్ కోసం కష్టపడిన వ్యక్తి, ఒక బడుగు బలైన వర్గం, ఒక మాది సామాజిక బాబు చర్చ అంటావు. జయంతి రోజున సాక్షాత్ ఆ రోజున మాదిరి సామాజిక వర్గాన్ని మొత్తాన్ని మీరు అవమానపరిచారు. చంద్రబాబు నాయుడు గారు ఒక కొనుక్కోలు శ్రీనివాసరావు గారు మాదిరి సామాజిక వర్గాన్ని మొత్తాన్ని మీరు అవమానపరిచినట్టు. ఆయన మీద చూసి ఒక నవ్వేసి అందరికి గులాబీ పువ్వులు ఇస్తే ఏమైనా చంద్రబాబు నాయుడు గారు అల్లరిపీడు సినిమాలో రాజశేఖర్ అనుకున్నారా? రోజు 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 పువ్వా రోజు పువ్వా అని పాటలు పాడారు. అందరూ కూడా రోజు పువ్వులు ఇచ్చారు. ఒక్కొక్కటి తీసుకొచ్చి ఒక బొక్క కొన్నారు. ఒక బొక్కలు కొన్ని ఆ బొక్కలు ఒక్కొక్కటి పీకి ఒక్కొక్క ఉన్నారు. ఏంటంటే తొందరగా ఏర్పాటు చేయండి. మళ్ళీ వస్తా లక్ష్మణరావు గారు మీ దగ్గరికి. రైట్, వక్ఫ్ బిల్లు గురించి టీడీపీ స్టాండ్ ఏంటంటే, ఎందుకంటే మీరు పరస్పర భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే మీరు సవరణలు ప్రతిపాదించారట, ఆ సవరణలు చూసి గడగడా వణికిపోయిన మోడీ గారు, అమిత్ షా గారు ఇమీడియట్గా వాటిని ఆమోదించేసి ఫైనల్ డ్రాఫ్ట్ బిల్లు అవన్నీ చేశారట. మీకు అనుకూలంగా ఉండే ముస్లిం సంఘాల నాయకులు ఈ విషయం బాహాటంగా చెప్తున్నారు. చూడండి వాసుదేవన్ గారు, వక్ బోర్డు ఈ వక్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టి దేశంలో
ఇప్పుడు మీ పార్టీ ఈ స్టూడియో ఉన్నటువంటి బిల్డింగ్ కూడా వక్ఫ్ బోర్డు ఇది మాది అని అనుమానం వ్యక్తం చేసిన కాంపిటెంట్ అథారిటీ దీన్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయించాలి. అలాంటి దుర్మార్గమైనటువంటి బిల్లు ఈ యొక్క చట్టం ప్రపంచవ్యాప్తంగా